నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. గురువు గారు, ఇప్పుడు ఈ కుంభరాశి లేదా ఈ కుంభ లగ్నం వారికి ఈ సర్పదోషాల వల్ల కలిగే సమస్యలు ఏంటి, దానికి పరిహారాలు తెలియజేయండి. ఒకటేనమ్మా, సర్పదోషము అనగానే భయపడడం కాకుండా చాలా సింపుల్గా మనం రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుందనే భావనలో ఉండాలి. ఫస్ట్ భయపడడం మానేసేయండి సర్పదోషం విషయంలో. రెండోది ఏంటంటే వీరికి రాహు ద్వారా 3-10 స్థానాలు లేదా 6-7 స్థానాలు ఎక్కువ ఎఫెక్ట్ వస్తాయి. 3-10 స్థానాలు అంటే ఏంటి? మేషంలో ఉన్నాడు అనుకోండి రాహు, వీళ్ళు పర్టికులర్గా వీళ్ళ సిబ్లింగ్స్ అంటే ఒక్కొక్కసారి ప్రతిసారి అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవ రావాలని లేదు. ఒక్కొక్కసారి వీళ్ళ తల్లిగారికి వీళ్ళు జన్మించక ముందు కానీ జన్మించిన తర్వాత కానీ ఏదైనా మిస్క్యారేజ్ రూపంలో కూడా దోషం పోతుంది ఒక్కోసారి. అది గమనించుకోవాలి ఒక సర్పదోషం ఎలా పనిచేస్తుంది అనే దాని మీద. అయితే వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా కొంత సిబ్లింగ్స్తోని అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, ఏదైనా ఫ్యాక్టరీ రిలేటెడ్ సంబంధించిన అగ్రిమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే తొందరపాటుగా ఆవేశంగా చేసే పనుల వల్ల ఇబ్బంది వస్తుంది వీరికి. మరి దశమంలో సర్పదోషం ఏర్పడింది అనుకోండి, కెరీర్ విషయంలో సడన్ చేంజెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ కెరీర్ విషయంలో ఎక్కువ దోషాలు జరుగుతున్నాయి, దశమంలో సర్పదోషం ఉంది అన్నప్పుడు పర్టికులర్గా మినుములు దానంగా ఇస్తూ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనేటువంటి నామము, ఓం స్కందాయ నమః అనే నామం చేసుకోవడం ద్వారా వీళ్ళకి తొందరగా బయటపడడం జరుగుతుంది. లేదా ఓం దుర్గాయ నమః కూడా చేసుకోవచ్చు. అలాగే 6లో సర్పదోషం ఏర్పడింది అనుకోండి కుంభం వారికి, అప్పులు ముఖ్యంగా సోమవారాలు కూడా అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు. వీళ్ళ వల్ల వీళ్ళు ఇరుక్కుంటారనమాట పర్టికులర్గా. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొంచెం వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల గొడవలు కూడా వస్తుంటాయి. కొన్ని మనస్పర్ధలు లేదా మేనమామ వరుస వాళ్ళతో మనస్పర్ధలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి సప్తమంలో ఏర్పడుతుంది సర్పదోషం, ఇదే కుంభలగ్నంలో పుట్టిన వారికి. అప్పుడు ఏమిటి అంటే జీవిత భాగస్వామికి ఒకవేళ విదేశాల్లో ఉన్నట్లయితే సర్పదోషం నల్లిఫై అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఒక సర్పదోషం ఏర్పడినప్పుడు అది కొన్ని కర్మల ద్వారా కొంత నలిఫై కూడా అయిపోతుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి అలాంటి కర్మలు వాళ్ళు ఏమి చేయలేదు లైఫ్లో అన్నప్పుడు నలిఫై అవ్వదు. అంటే జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళారు, అప్పుడు నలిఫై అయిపోతుంది. అంటే ఏమిటి, అయ్యో పలానా హస్బెండ్ అంటే ఆ అమ్మాయి యొక్క హస్బెండ్ విదేశాల్లో ఉన్నారు, మరి ఎడబాటు ఉన్నారుగా, ఇది ఒక పెయినే కదా దగ్గరగా లేనప్పుడు. దానివల్ల ఆ రకంగా పెయిన్ అనుభవించడంలో పోతుంది ఒక్కోసారి. కానీ ఇక్కడ సప్తమ స్థానంలో సర్పదోషం ఏర్పడినప్పుడు మాత్రం వీళ్ళు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఎంత మనం ట్రై చేస్తున్నా వివాహం కుదరట్లేదన్నా, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారా అన్నప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా వీళ్ళు గమనించవలసింది ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి ఆదివారాలు శనివారాలు ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం చేయకూడదు. ఆది శనివారాలు వివాహం చేసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే లలితా సహస్రనామాల్లో ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అన్నప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవడం ద్వారా వీళ్ళకి మ్యారేజెస్ సెట్ అవ్వడం జరుగుతుంది. అలాగే లగ్న వ్యయస్థానాల్లో సర్పదోషం ఏర్పడుతుంది కొంతమందికి. అంటే లగ్నంలో కేతువు లేదా 12లో కేతువు ఉంటాడు. ఒకవేళ లగ్నంలో కేతు ఉన్నాడు, కుంభంలో కేతు ఉన్నాడు, అప్పుడు వీళ్ళు బిజినెస్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా. తొందరపడి ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్లోకి వెళ్ళకూడదు అనేటువంటి శాస్త్రం చెప్తుంది. మరి ఏమంటే మా ఫాదర్ది బిజినెస్ అంటే నేను మా ఫాదర్ బిజినెస్ కంటిన్యూ చేయాలి, నాకు వేరే దాని మీద అవగాహన లేదంటారు కొంతమంది. అలాంటప్పుడు నిత్యము రోజు ఒక అరగంట సేపు కనీసం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నా భజంగికాయ నమః చేసుకుంటే మీకు కలిగిన దోషం
తొలగి అమ్మవారి అనుగ్రహంతో మీరు బిజినెస్లో రాణించగలుగుతారు. ఓకే. కొంతమందికి 12లో జరుగుతుంది కేతు, అలాంటప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు, ఉన్న ప్రదేశంలోనే వీళ్ళు సెటిల్ అవ్వాలి. అండ్ అలాగే తండ్రి గారి ఆస్తిక విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే ఏదైనా సరే వీళ్ళు బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేద్దాము అనుకుంటే మాత్రం తొందరగా సెట్ అవ్వదు. ఏదో ఇంకా వాళ్ళ జన్మజాతకాల్లో బలంగా 2-12 కాంబినేషన్ అంటారు, అంటే విదేశీ యోగం ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఈ విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకోవాలి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సర్పదోషం ఏర్పడినప్పుడు కొద్దిగా అంటే కొంతమందికి తప్పదు, బయటికి వెళ్ళాల్సి వస్తుందండి, కానీ ఇక్కడేమో ఇట్లా ఉంది, కానీ నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా బయటికి వెళ్ళినప్పుడల్లా, కానీ వెళ్ళాల్సి వస్తుంది కానీ బయటికి వెళ్ళినప్పుడల్లా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కొంతమంది విచిత్రంగా ఉంటుంది, ఎలా అంటే వాళ్ళకి వెళ్ళాలని ఉండదు కానీ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది, కానీ వెళ్ళినప్పుడల్లా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే గణపతి స్తోత్రము, ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసా డైలీ 2 times చేస్తుండాలి. చేస్తే దోషం తగ్గుతుంది. మరియు దీంతో పాటు ఏదైనా సర్ప ఆలయాలు కానీ, గణపతి ఆలయాలకు కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయాలి.